పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులకి వింత సమస్య వచ్చి పడింది. ఈ సమస్య రైతులకే కాదు, వ్యవసాయ అధికారులకు కూడా కొత్తే కావడం విశేషం. దీంతో ఇదేం సమస్యరా బాబు, ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఎప్పుడు వినలేదు అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేవు వలస గ్రామంలో హరిబాబు అనే రైతు పంటలపై నత్తలు దాడి చేసి సుమారు 5 ఎకరాల బొప్పాయి పంటను నాశనం చేశాయి. బొప్పాయే కాకుండా 5,000 టమోటా మొక్కలను కూడా అవలీలగా ఆరగించేశాయి. సాధారణంగా పంటలకు చీడపీడలు పట్టడం చూసాం, అడవి జంతువులు పంటల్లో పడి పాడు చేయడం చూసాం. కానీ ఎప్పుడూ లేని విధంగా నత్తలు పంటలపై దాడి చేయడంతో ఇవి కూడా పంటలను నాశనం చేస్తాయా అంటూ తెల్లమొహాలు వేసుకోవడం ఇటు రైతులు అటు అధికారుల వంతయింది. అయితే ఇవి అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మిగతా తోటలకు కూడా వ్యాపిస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నత్తల సమస్య తమ దృష్టికి మొదటిసారి వచ్చిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం కనిపెడతామని ఉద్యాన శాఖ అధికారి గిరిజ తెలిపారు. అలాగే గడ్డుప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు. అక్కడ ఇక్కడ అని కాదండి, ఎక్కడ మడితే అక్కడ. కొమరాడ మండలం గంగరాయి వలస గ్రామం అండి. నా పేరు కందులపాటి సాయిబాబు. మేము ఇక్కడ 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి. అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇక్కడ 8 ఎకరాల ల్యాండ్లో జామ, ఒక్క వేసామండి. ఈ ఎకరంలో 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, ఒక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి, తయారైన కాయను కూడా తినేస్తున్నాయండి. ఈ వ్యాపారస్తులు ఎవడో మా దగ్గర ఒక కాయ కొనట్లేదండి. వచ్చిన పంట అంతా భూమి పాలు అయిపోతుంది. గతంలో మాకు పురుగులు పెడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి. ఏనుగులు వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లిదండి. మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి. ఇది వదలని చెట్టు లేదండి. ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు, జామ మొక్క, ఒక్క మొక్కకి, బొప్పాయి మొక్క, అన్ని మొక్కలకి దాపరించిందండి. చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో. ఈ పువ్వులు, పిందులు, కాయలు, నత్తలు కూడా తినేదిగోండి ఈ రకంగా. ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతలేదండి. ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి, ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి. అలాగే ఒక రైతు పత్తి మొక్కలు పెట్టాడు, 3 సార్లు వేసాడండి. 3 సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి. ఇలాగే నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి. 5,000 మొక్క, 5,000 మొక్క టమాటా తినేసినాను శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో. మొక్క 2.5 సైజు కొనుక్కొచ్చి నాటేమండి ఒక టమాటా మొక్కలండి. కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, ఏదో సాల్ట్ చల్లమన్నా, సాల్ట్ చల్లితే భూమి పాడడం తప్ప ఈ నత్తలు ఎక్కడ వాటి మీద చల్లాలండి, భూమి మీద చల్లితే కాదండి. కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి, శాస్త్రవేత్తలు దీనికి సరైన మందులు కనుక్కుని రైతులకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నామండి. తగిన నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం.